హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ అనురాధ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు సొరకాయ టొమాటో పచ్చడి కేవలం 2 నిమిషాల్లో చేయటం ఎలా. ముందుగా టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి సొరకాయ ముఖ్యంగా మనకు కావాలి ఫ్రెండ్స్. ఈ కూరగాయలు అయితే మేము హాస్టల్లో కొట్టేసాము, మీరు మార్కెట్కి వెళ్ళి మంచిగా ఉన్నాయి తెచ్చుకోండి. తర్వాత సొరకాయని తీసుకొని పీల్ తీస్తూ ఉండాలి ఫ్రెండ్స్, అన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్, అది మర్చిపోవద్దు. హాస్టల్ కూరగాయలు కాబట్టి ఇంకా బాగా కడగాలి. ఆ తర్వాత టొమాటోని 2 ముక్కలుగా కట్ చేసుకోండి, పచ్చిమిరపకాయలు కూడా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత సొరకాయ ముక్కను పెద్దగా కట్ చేస్తే సరిగ్గా ఉడకదో లేదో అని చెప్పి మేము చిన్నగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అవి చాలా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాం. మీరు ఇంట్లో కాబట్టి పెద్దగా చేసుకోండి, నో ప్రాబ్లం. మేమంటే ఇండక్షన్ స్టవ్ మీద కాబట్టి బాగా సన్నగా కట్ చేసాం. మళ్ళీ మాకు మిక్సీ జార్స్ అవన్నీ ఏం లేవు కాబట్టి స్మాల్గా కట్ చేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసాం. కావాలంటే మీరు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని మీద మేము కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు 2 చిన్నులపాయలు కూడా యాడ్ చేసాము. తర్వాత మెల్లిగా వాటిని మూత పెట్టేసి చాలాసేపు ఒక 10 to 15 మినిట్స్ మగ్గనిచ్చేసాము. ఇండక్షన్ స్టవ్ మీద మీరు స్టీమ్ అండ్ సాట్ మీకు సింబల్స్ ఉంటాయి, వాటి మీద మీరు 1200 degrees ప్రెషర్ మీద బాయిల్ చేసుకోవచ్చు. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అండ్ అలాగే ఒక చింతపండు ముక్క కూడా వేసుకోవచ్చు. తర్వాత మా దగ్గర ఉన్న అమెజాన్లో కొన్న ఈ అల్యూమినియం రోకల్లో వేసేసి నీట్గా వెల్లుల్లిపాయలు, టొమాటోస్, మగ్గిపోయిన కూరగాయలన్నీ నూరటం మొదలు పెట్టాము. ఇలా నూరడం మొదలుపెట్టిన తర్వాత చాలాసేపు భయం వేసింది, ఎలా వచ్చిద్దా అని. ఫైనల్గా కష్టపడి ఇలా మంచిగానే వచ్చిందని ఫీల్ అవుతున్నాం. అండ్ సొరకాయ ముక్కలు అయితే ఇంకా సన్నగా కట్ చేసుకుంటే బెటర్ అనిపించింది. సో మీరు కావాలంటే, మాకైతే ఇలా కచ్చా పచ్చగానే ఇష్టం, మీకు కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. అంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు రోటి పచ్చళ్ళు బాగుండి అంటారు కదా, సో అందుకని కచ్చా పచ్చాగా దంచుకొని లాస్ట్లో మా రాధా తాలింపు కావాల్సిందే అనింది, సో నేను తాలింపు కూడా వేసేసాను. సో క్రిస్పీగా అప్పుడప్పుడు పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని తాలింపు ఇంపార్టెంట్ అని చెప్పాను. కాకపోతే కరివేపాకు అవన్నీ లేవు మాకు, సో వీటితో అడ్జస్ట్ అయిపోయాం. తర్వాత వచ్చేపాటికి వేడి అన్నం ప్లేట్, అందులో మా సొరకాయ పచ్చడి, నెయ్యి ఉంటే బాగుండేది రాధా, బట్ ఏం చేస్తాం, హాస్టల్ కదా, అడ్జస్ట్ అవ్వాలి. ఆ తర్వాత మా రాధా వేడి అన్నంలో పచ్చడేసి కలిపింది ఫ్రెండ్స్. అలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. పుష్ప తగ్గేదే లే, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా 2 minutes సొరకాయ పచ్చడి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.